వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 30వ తేదీన ధనుస్సు రాశి జాతకులు ఈ రోజు జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. పనులన్నీ పక్కన పెట్టి మరీ వీడియో చూడండి, లేదంటే చాలా వరకు నష్టపోతారు. ఏం జరగబోతుంది ఈ రోజున, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవాలంటే చేసుకోవాల్సిన దేవత ఆరాధన, అలాగే జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే ఏ విధంగా నడుచుకోవాలి, ఇదంతా పూర్తిగా తెలియాలంటే వీడియో చూడాల్సిందే. వీడియో నచ్చితేనే మీరు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి యొక్క లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బలహీనతలు అన్నింటి గురించి కూడా ఏ ఒక్కటి వదలకుండా మాట్లాడుకుందాం. ఈ రోజు అంతటి విలువైన రోజుగా మారబోతుంది. చాలా జ్ఞప్తికి ఉండే రోజు. ఈ రోజు కోసం మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఒక పావు గంట సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఈ రాశి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, వారి యొక్క బలాలు, బలహీనతలు అన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేస్తూ అమ్మవారిని మనస్సులో స్మరించుకోండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా చూస్తుంది, చల్లగా ఉండమంటూ దీవిస్తోంది. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. సాధారణంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని లక్షణాలు పురుషులకు, స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో ఈ రాశి స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. ఈ రాశి అంటేనే సరి రాశి అన్నమాట. ఈ రాశి స్థిరతత్వం ఉన్నటువంటి రాశిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి మాటలు, చేతలు అన్నీ కూడాను ఎంతో బాధ్యతాయుతంగా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా లక్ష్య సాధన దిశగా మీరు ముందుకు సాగుతూ ఉంటారు. ఈ యొక్క రాశి చిహ్నం ఏదైతే ఆధారంగా వీరి యొక్క లక్షణాలు కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు. జన్మతః కూడాను ఎక్కువగా ఏకాగ్రత ఉంటుంది. ఏ పని అయినా మధ్యలో విడిచిపెట్టే తత్వం ఉండదు. అన్నింటా పూనుకొని ముందుకు వెళ్లిపోతూ ఉంటారు. వెనుకడుగు వేయడం వీరికి అస్సలు ఇష్టముండదు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా చలాకీగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అందానికి పెట్టింది పేరులాగా ఉంటారు. నల్లని జుట్టు, ఒత్తైన కనుబొమ్మలు, గుండ్రటి కళ్ళు, ముఖమేమో కాంతివంతంగా ఉంటుంది. వీరికి మంచి శరీర సౌష్ఠం ఉంటుంది. అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. అంత ఆకర్షణీయంగా రూపురేఖల్లోనే కాదు, మాటల్లో కూడా అంతే అందంగా ఉంటారు. వీరి యొక్క మాటల్లో ఎదుటి వారికి ఎంతో ఓదార్పు వస్తుంది, ప్రేమ ఉంటుంది. వారి యొక్క కష్టం తీరిపోయినంత ఒక తృప్తి కలుగుతుంది. భూదేవి అంతా సహనం, ఓర్పు ఉంటుంది. ఆకాశమంతా విశాల హృదయం ఉంటుంది. కొంచెం కోపావేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ప్రశాంతవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. వీరికి కోపం వస్తే మాత్రము ఎవ్వరినీ లెక్క చేయరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్నైనా కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికుండదు. రహస్యంగా దాచుకోవడం చేత కాదని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మానసిక ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది.
పనులు వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు కూడా మార్చుకుంటారు. మనోచాంచల్యం ఉంటుంది. ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో కొన్ని లక్షణాలు ఏమిటంటే పగటి కలలు ఎక్కువ కంటుంటారు. నచ్చని విషయాలపై ఆసక్తి చూపించారు. నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటారు. నచ్చని విషయాలకు చాలా దూరంగా ఉండడానికి యత్నిస్తారు. ప్రపంచాన్ని మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తులను భిన్నమైన కోణం నుండి చూస్తారు. చుట్టుపక్కల సమస్యలతో పాటుగా తమ వ్యక్తిగత సమస్యలపై పోరాడాలని కోరుకునే వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకైతే ముఖ్యంగా మొండితనం కాస్త అధికంగానే ఉంటుంది. అలంకార ప్రియులు. డ్రెస్సింగ్ స్టైల్ అయినా, హెయిర్ స్టైల్ అయినా డిగ్నిఫైడ్ గా ఉంటాయి. సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే తపన తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. రొటీన్ కి కాస్త భిన్నంగా ఉంటారు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఏదైనా ఒక పని అప్పగిస్తే అందరికంటే దాన్ని భిన్నంగా చేసి చూపిస్తారు. క్రియేటివ్ గా ఆలోచిస్తారు. పని అందరికీ నచ్చుతుంది. ఎవరైనా కానీ ఫిదా అవ్వాల్సిందే. క్లిష్టమైన మానసిక స్థితి మరియు భావోద్వేగాలు కలిగి ఉంటారు. దుఃఖానికి సంతోషానికి దూరంగా ఉండాలనుకునేవారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యంగా మంచి వాక్ చాతుర్యం ఉంటుంది. చక్కటి గొంతు ఉంటుంది. మాటలు వినసొంపుగా, అందంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంటాయి. తక్కువగా మాట్లాడినా ఎక్కువ మందిని ఆకర్షిస్తుంటారు. ఒత్తిడి, టెన్షన్ సమస్యల్లో ఉన్నవారైనా వీరి వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు. ఎదుటి వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతుంటారు. వీరి యొక్క సాహిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఉత్తమ ఆలోచనలుంటాయి. స్త్రీలు స్నేహితులతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. విందు విహార యాత్రలకు వెళ్లడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీరికి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా ఇష్టమైన వ్యక్తుల దగ్గర చాలా ఈజీగా బయటపడిపోతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఆవేశంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కఠినమైన మాటలు మాట్లాడతారు. ఎదుటి వారి మనసును నొచ్చుకునేలా ప్రవర్తిస్తారు. ఎదుటి వారి తప్పును వారికి తెలియచేస్తారే తప్ప వారిని ఇబ్బంది పెట్టే ఆలోచన చేయరు. కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఎదుటి వారి సొమ్ముని ఉచితంగా అస్సలు ఆశించరు. ఎదుటి వారికి సాయం చేయాలనుకుంటారు. సహాయ సహకారాలు వీరిపై అంటే ఏదైనా కానీ చేసేస్తారు. ఎదుటి వారి సహాయ సహకారాలు అస్సలు తీసుకోరు. ఏదైనా రూపేణా వారికి ఇచ్చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారందరికీ కూడాను కలుపుకుపోయే తత్వం ఎక్కువ. ఎదుటి వ్యక్తులు వీరికి చిన్న బహుమతి ఇచ్చినా చాలు ఎంతో సంతోషపడి పొంగిపోతారు. వీరు డబ్బుకు విలువ ఇవ్వరు, కానీ గుర్తింపుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇష్టం లేని చోట, పేరుకి ప్రాధాన్యత లేని చోట అస్సలు ఉండరు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ. ఎటువంటి పరిస్థితులు అయినా తట్టుకుని నిలబడే గుండె నిబ్బరం ఉంటుంది. దాన్ని అధిగమించి ముందుకు కూడా వెళ్లగలుగుతారు. అలాగే హాస్యాస్పదంగా ఉంటారు. హాస్యాన్ని ఎక్కువ ఇష్టపడతారు. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచాలనుకుంటారు. మానసికంగా వీరు కృంగిపోయినప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, తన భర్త కానీ వారి సాన్నిహిత్యాన్ని, తోడుని కోరుకుంటారు. వారి ప్రోత్సాహకాన్ని ఎక్కువగా కోరుకుంటారన్నమాట. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు. ఉదాహరణకు ఒక సంఘటన జరిగినప్పుడు తన భర్త కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ధైర్యం కోల్పోయినప్పుడు నేను ఉన్నాను, చూసుకుంటాను, ధైర్యంగా ఉండండని చెప్తారు. కానీ సమస్య గురించి వీరే భయపడిపోతారు. వీరు భయాన్ని బయటకు కనబడనివ్వరు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. తమను తాము రక్షించుకోవడానికి ఇతరుల వద్ద బలహీనం కాకుండా ఉండడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. జీవిత భాగస్వామికి గౌరవం, మర్యాదలు, విలువ ఇస్తారు. తమ పిల్లల పట్ల ప్రేమను, ఔన్నత్యాన్ని చాటుతుంటారు. ఈ రాశి వారికి సంతానం మంచి స్థాయిలో ఉంటుంది. జాలి, దయ లక్షణాలు ఎక్కువ. ఎవరైనా పేదవాడైనా అనాథ పిల్లల్ని బాధలో ఉన్నారంటే అక్కున చేర్చుకుంటారు. ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం. ఈ రాశిలో జన్మించిన వారికి ఇంటిని నడిపే సామర్థ్యం ఎక్కువ.
అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అది తప్పు కాదు, పొరపాటు కాదని సమర్థించుకుంటారు. ఎంత ఖర్చు చేస్తారో అవసరమైతే ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఆర్థిక స్థితి చక్కబెట్టుకోవడానికి తన అవసరాలకు త్యాగం చేసి పొదుపు చేయగలిగిన సత్తా కూడా ఈ రాశి స్త్రీలకుంటుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు నలుగురితో ఎక్కువగా కలవలేరు. అవసరమైతే 1000 మంది ఉన్న ఆ చోట వాగ్దాటిగా మాట్లాడుతూనే ఉంటారు. అంతటి ప్రతిభా సౌష్ఠవం ఉంటుంది. సమయస్ఫూర్తి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో మాట్లాడాలో బాగా తెలుసు. అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. రాజకీయ రంగం, సినిమా రంగం, క్రీడా రంగం ఇలా ఏ విషయం గురించి వారితో మాట్లాడినా తిరుగు ఉండదు. తిరిగి వారు మాట్లాడతారు. ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తుంటారు. వీరు అన్నీ నాకే తెలుసు అని ఫీల్ అవ్వరు. వారికి తెలియని విషయాలు ఎదుటి వారిని అడిగి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం వీరికి చాలా ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన స్త్రీల యొక్క వైవాహిక జీవితం కాస్తంత వడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువుల సహకారం అవసరమవుతుంది. ఈ రాశికి చెందిన వారు తమ కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో ఆదరిస్తారు. వారి యొక్క బాధ్యతలు నెత్తిన పెట్టుకుంటారు. ఫలితంగా ఇంట బయట అందరి మన్ననలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క భావోద్వేగాలతో ఉంటారన్నమాట. ఆధ్యాత్మికతను విశ్వసించే వ్యక్తులు. ఆరోగ్యం విషయంలో చాలా కేరింగ్ ఉంటుంది. అలాగే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, మెడికల్ కేర్ వంటి కెరియర్లు వీరికి మేలు చేస్తాయి. మేనేజ్మెంట్, క్యాటరింగ్, ఐటీ సంబంధిత ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మంచి కళా పోషకులు అని చెప్పుకోవచ్చు. నృత్యం, సంగీతం, సాహిత్యం లాంటి ఇతర కళా రంగాల్లో కూడా ఉన్నతులుగా ఉంటారు. వీరి మనస్తత్వం అయితే ఇలా ఉంటుంది. ఆడవాళ్లు అయినా మగవాళ్లు అయినా దగ్గర సంబంధాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. మగవాళ్ల యొక్క మెంటాలిటీ కొంచెం వేరుగా ఉంటుంది. ఆడవాళ్ల యొక్క మెంటాలిటీ కొంచెం వేరుగా ఉంటుంది. ఆడవాళ్లు అయినప్పటికీ కూడా, మగవారు అయినప్పటికీ కూడా ఇద్దరూ కూడా చాలా చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో హాని చేయరు. కోపం వచ్చినా తట్టుకోలేము. కోపం వచ్చినప్పుడు వారి యొక్క ఆవేశాన్ని, కోపాన్ని ఎదుటి వారి మనసు నొప్పించేట్లు ప్రవర్తిస్తారు. కానీ తర్వాత మళ్లీ వెంటనే నార్మల్ అయిపోతారు. ముఖ్యంగా వీరికి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అంటే అద్భుతంగా ఉండబోతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసేవారికి కానీ వీరికి చాలా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఆశించినంత మేరకు కాకపోయినా నష్టాలు అయితే రావని చెప్పొచ్చు. ఈ రోజున కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా కానీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తే గనక ఈ రాశి వారి దాని యొక్క ఫలితాన్ని అంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది అని అర్థం చేసుకుని కాస్తంత ఓర్పుతోటి ఈ రోజు సర్దుకుపోతారు. ఇదే మీ ఆనందానికి మూల కారణం. వైవాహిక బంధంలో ఎటువంటి గొడవలు లేకుండా జాగ్రత్త తీసుకోండి. భార్యాభర్తల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇక బిడ్డల పరంగా ఈ రోజు చూస్తే సంతాన పరంగా అనుకూలత ఎక్కువ ఉంది. తల్లిదండ్రుల పరంగా అనుకూలత ఉంటుంది. కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతో ఇప్పుడు ఈ రాశివారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం మోకాళ్లు అరగడం వల్ల వచ్చే నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, అతిగా నీరసంగా అనిపించడం, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, తిన్నది అరగకుండా జీర్ణం కాకుండా గొంతులోనే ఉన్నట్లు అనిపించడం, ఇటువంటి సమస్యలతోటి కొంచెం సఫర్ అవుతున్నారు. మీరేమిటంటే హెల్త్ ని ఫస్ట్ మంచిగా చూసుకోండి. కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించండి. మంచిగా లైఫ్ ని లీడ్ చేయండి. నిత్యము కూడా ఇష్టదైవ ఆరాధన చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా మీరు మర్చిపోతున్న విషయం కులదేవత ఆరాధన. కులదైవం వంశాభివృద్ధిని చేస్తుంది. కులదైవం మనకి ఎప్పుడూ తోడు నీడగా ఉంటుంది. ఇప్పటి ఆధునిక యుగంలో కులదైవం ఎవ్వరికీ తెలియకపోయి ఉండొచ్చు. మన పెద్దవారికి మాత్రం అందరికీ తెలుస్తుంది. వారు కూడా ఈ మధ్యకాలంలో మర్చిపోయి ఉండొచ్చు.
కులదైవాన్ని మర్చిపోవడమే అనేక అకస్మాత్తుగా జరిగే ఇబ్బందులకు కారణము. ఇంట్లో సంతానపర ఇబ్బందులు కావచ్చు, పిల్లలు మొండిగా ఉండడం కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ధనపరమైన ఇబ్బందులు కావచ్చు. వీటికి ఎన్నింటికు కులదైవాన్ని మర్చిపోవడమే కారణమని మీకు తెలుసా? కులదైవాన్ని నిత్యము స్మరించుకోవడం, కులదైవ ఆరాధన చేసుకోవడం మేలు కలగ చేస్తుంది. ఖచ్చితంగా కులదైవం ఆరాధన మర్చిపోవద్దు. మీ కులదైవాన్ని మనసులో స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి. కనీసం మీరు ఏమిటంటే గనక సమయానికి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టండి. సమయానికి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టండి. చిన్న సమస్యగా ఉన్నప్పుడు ఆదిలోనే తుంచేయడం మంచిది. ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే గనక ఇటువంటి ఇబ్బందులే వస్తాయి. ఈ రోజున ఆరోగ్యపరంగా ఇబ్బంది కనిపిస్తుంది. మీరు అయిన వాళ్ళని ఈ రోజున అనారోగ్య సమస్యతో కలుసుకుంటారు. మీకు ఆరోగ్యం బాగోలేదంటూ ప్రియమైన వ్యక్తులు ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఇది కూడా మంచికే అన్నట్లుగా స్వీకరిస్తారు. వారితో మాట్లాడటం మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. చాన్నాళ్ల తర్వాత వారు ఇంటికి రావడం లేదా వారిని మీరు అకస్మాత్తుగా కలుసుకోవడం కూడా జరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం కూడా లాభసాటిగా ఈ రోజు మారబోతుంది. రియల్ ఎస్టేట్, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున ప్రయాణాలు అంతగా ఏమీ పడవండి. ప్రేమికుల పరంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా ఆ యొక్క భాగ్యానికి సంబంధించిన వార్త వినబడుతుంది. కాకపోతే కొంచెంగా ఇబ్బంది పడుతున్నారు. పీసీఓడీ కావచ్చు, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు కదా. ఆ సమస్యలన్నీ తగ్గించుకోవడం కోసం మీ వంతు కృషి కూడా మీరు ఖచ్చితంగా చేయండి. టైంకి హెల్దీ ఫుడ్ తీసుకోవడం, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, నచ్చినవన్నీ ఎలా పడితే అలా జంక్ ఫుడ్స్ తీసుకోకుండా సాత్వికమైన ఆహారం ఎక్కువగా తీసుకోండి. మంచి డైట్ ని ఫాలో అవ్వండి. కొంచెం ఓవర్ వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ అప్పుడే కంట్రోల్ అవుతాయి. సంతాన భాగ్యం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. నిత్యము ఇష్టదైవ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. వివాహం కాక బాధపడుతున్న వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క భాగ్యం ఈ రోజు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున మీకు అనుకూలంగా ఉండాలి, అననుకూలతలు తొలగిపోవాలంటే ఇష్టదైవ నామస్మరణతో పాటుగా ఇష్టదైవాన్ని ఈ రోజున ఆరాధించి పూజించుకోవడం, వీలైతే గుడికి వెళ్లి దర్శించుకోవడం లాంటివి చేయండి. స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు తప్పక చేయండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.